నటుడు శరత్ బాబు 71 ఏళ్ల వయసులో అనారోగ్యంతో కన్నుమూశారు. తెలుగు తెరపై శోభన్ బాబు తర్వాత అందగాడుగా పేరు తెచ్చుకున్నారు. ఎంతలా అంటే హీరోల పక్కన ఆయన క్యారెక్టర్ ఆర్టిస్టుగా కనిపించినా కూడా మాకంటే అందంగా కనిపిస్తాడేమోనని ఆనాటి తారలు కాస్త భయపడేవారట. అలా గ్లామర్తో ఆయన చాలామందిని ఇబ్బంది పెట్టారనొచ్చు. సినిమా నటుడు కావాలని వచ్చారు కాని కేవలం హీరోగా మాత్రమే చెయ్యాలని శరత్ బాబు రాలేదు. ఇంకా చెప్పాలంటే ఆయన సినిమా జీవితం చాలా విచిత్రంగా మొదలైందని చెప్పొచ్చు. శరత్ బాబు అసలు పేరు సత్యనారాయణ దీక్షిత్. బంధువులు, ఇంట్లో వారంతా సత్యంబాబు దీక్షితులు అనేవారు. ఆమదాల వలస అందగాడిగా ఆయనకు కాలేజీ రోజుల్లో, నాటకాలు వేసే రోజుల్లో యమా క్రేజ్ ఉండేది. జూలై 31, 1951న శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలసలో పుట్టారాయన. తండ్రి విజయశంకర దీక్షితులు, తల్లి సుశీలాదేవిలు ఊర్లోనే గౌరీశంకర్ అనే హోటల్ను నడిపేవారు. చుట్టుపక్కల ఆ హోటల్కు మంచి పేరుండేది. శ్రీకాకుళం ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో బీఎస్సీ చదివే రోజుల్లోనే నాటకాలు వేసేవారు శరత్ బాబు. అంతేకాదు పోలీస్ ఆఫీసర్ కావాలని ప్రతిరోజూ రన్నింగ్ చేస్తూ ఫిట్నెస్ను కాపాడుకునేవారాయన. అయితే తన బంధువులు కొంతమంది ఐపీఎస్కు సిద్ధమవుతూ ఉండడంతో తాను కూడా ఆ దిశగా ప్రయత్నం చేయాలనుకున్నారు. అయితే నాటకాలు శరత్ బాబు ఆలోచనలను మార్చేశాయి. ప్రతి నాటకంలో శరత్ బాబు యాక్టింగ్ ఎరగతీసేవాడు. అతని గ్లామర్ చూసి హీరో అంటూ స్నేహితులు పిలిచేవారు. ఇంకొంతమందైతే ఏకంగా హీరో సత్యమని నిక్నేమ్ తగిలించారు. అమ్మాయిల్లోనూ శరత్ బాబుకు క్రేజ్ ఉండేది. అయితే బీఎస్సీ చదివిన తర్వాత తన అన్నతో కలిసి హోటల్లో తండ్రికి సాయంగా ఉండేవారు. కాని అతని గ్లామర్కు మంచి పేరుండడంతో పాటు నాటకాలు వేస్తుంటే నీలో నటుడున్నారని స్నేహితులు ఎంకరేజ్ చేసేవారు. దొంగాటకం అనే నాటకంలో శరత్ బాబు నటన చాలామందికి నచ్చింది. అతనికి దగ్గరగా ఉన్న గురువులు కూడా భలే నటిస్తున్నావురా, సినిమాల్లో ట్రై చెయ్యొచ్చు, నీకంటే అందగాళ్లెవరున్నారని చెప్పేవారు. దీంతో ఆయనకు నాటకాల పిచ్చి పట్టుకుని స్టేజ్ మీద నటించేవారు. ఆయన నటన చూసి మన శ్రీకాకుళానికే పేరు తెస్తాడు చూడు అంటూ చాలామంది పత్రికల్లో రాసుకొచ్చేవారు. చివరకు స్నేహితులంతా కలిసి నువ్వు ఇక్కడ కాదు ఉండాల్సింది మద్రాసులో, నిన్ను ఎవరు చూసినా సరే నటన కంటే గ్లామర్ చూసే సినిమా ఛాన్స్ ఇస్తారని స్నేహితులు రోజూ పోరు పెట్టేవారు. నువ్వు మద్రాసుకు వెళ్లరా బాబు, నీకు సినిమా ఛాన్స్ రాకుంటే అడుగు, ఇక్కడ ఉంటే హోటల్లో ఎంగిలాకులు కడగాల్సిందే, నీకు చదువుంది, నటన ఉంది, వాయిస్ బాగుంటుంది, అంతకు మించి అందగాడివి, ఇంకేం కావాలని రోజూ చెప్పడంతో ఓ రోజు తండ్రికి చెప్పాడు. నేను మద్రాసు వెళ్లి సినిమాల్లో ప్రయత్నిస్తానని చెప్పారాయన. తండ్రి మాత్రం నీకెవరు ఛాన్స్ ఇస్తారు, ఇక్కడ చాలా పనులున్నాయి, నువ్వు అలాంటి ఆలోచనలు పెట్టుకోకని వార్నింగ్ ఇచ్చారు. అయినా సరే శరత్ బాబు పట్టు వదల్లేదు. చివరకు తల్లి పంపించమని భర్తను కోరారు. వాడికి నచ్చింది చెయ్యనివ్వండి, రేపు మంచి నటుడైతే మీకే కదా పేరొచ్చేది అని చెప్పారు. అయినా తండ్రి విజయశంకర దీక్షితులు నమ్మలేదు. వీడికెవడు సినిమా ఛాన్స్ ఇస్తాడు, మనలాంటి సామాన్యులకు ఆ అదృష్టం ఉండదని చెప్పేవారు. చివరకు అయిష్టంగానే కొన్ని డబ్బులిచ్చి మద్రాసు పంపించారు తండ్రి. మద్రాసు వెళ్లగానే శరత్ బాబు అభిమాన దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు ఆఫీసుకు వెళ్లారాయన. ప్రతిరోజు ఆయన ఆఫీసు ముందు వందల మంది కుర్రాళ్లు కాపు కాసేవారు. శరత్ బాబు అక్కడికి వెళ్తే ఎవరూ పట్టించుకోలేదు. చివరకు తెలిసిన వ్యక్తి ద్వారా ఫోటోలు పంపించి తన గురించి, తన నాటకాల అనుభవం గురించి ఒక లెటర్ కూడా ఉంచారు. ఫోటో చూడగానే కుర్రాడు బాగున్నాడే అనుకున్న ఆదుర్తి ఒకసారి ఇంటర్వ్యూకి రమ్మని పిలిచారు. పర్సనల్గా చూస్తే ఒక ఐడియా ఉంటుందనుకున్నారు ఆదుర్తి. శరత్ బాబు ఆఫీసులోకి వెళ్లగానే కాస్త దూరంగా నిలబడమని కళ్లజోడు సరిచేసుకుని తీక్షణంగా చూశారు ఆదుర్తి. ఒకసారి నడవమని చెప్పారాయన. నడిచిన తర్వాత పైనుంచి కిందకు చూసి మళ్లీ నీకు కబురు పంపిస్తాను, అప్పుడు వచ్చి కనబడు, సినిమా అవకాశమిస్తానని మాట ఇచ్చారాయన. దీంతో ఎప్పుడైనా పిలవొచ్చని మద్రాసు నుంచి ఆయన తిరిగి తన ఊరికి వెళ్లాలనుకోలేదు. మద్రాసులో ఆనాడు తెలుగు, తమిళం సినిమాకు సంబంధించిన వారితో అంతా కలకలగా ఉండేది. అవకాశాల కోసం వేల మంది కాపులు కాస్తుండేవారు. అప్పుడు రామా విజేత ప్రొడక్షన్ వారు కొత్త నటులు కావాలని పేపర్లో ప్రకటన ఇచ్చారు. ఆ రోజుల్లో తీక్షణంగా పరీక్షించి తమ కళ్లతో నటనను చూస్తే కాని సినిమా ఛాన్స్ ఇచ్చేవారు కాదు. అలా రామా విజేత ప్రొడక్షన్ యాడ్ చూసి అక్కడికి వెళ్లారాయన. తీరా వెళ్తే 3000 అప్లికేషన్లొచ్చాయి. రోజుకు కొంతమందిని పరీక్షించి చెబుతామని చెప్పారు. అలా ఫోటోలు ఫిల్టర్ చేసి కొంతమందిని తీసేశారు.
ఇంకొంతమంది నటనను చూసి, మరికొంతమంది గ్లామర్ చూసి చివరకు 10 మందిని ఎంపిక చేశారు. చివరకు దర్శకుడు బాబూరావు ఆ 10 మందికి స్క్రీన్ టెస్ట్ లాంటి పరీక్షలు పెట్టి ఫోటోలు తీసి శరత్ బాబును దగ్గరగా పిలిచి "యు ఆర్ హీరో ఆఫ్ మై పిక్చర్" అని అన్నారట. ఏదో యాక్టర్ అవుదామనుకుంటే ఏకంగా హీరోని చేశారనుకుని తెగ సంబరపడ్డారట. అలా మొదటి సినిమా రామరాజ్యంలోనే నట సామ్రాట్లైన ఎస్వి రంగారావు, సావిత్రి, చంద్రకళ, జగ్గయ్య లాంటి వారితో నటించారాయన. ఒకే సినిమాతో తెలుగు పరిశ్రమలో కొత్త హీరో వచ్చాడనే పేరు తెచ్చుకున్నారు. మొదట ఉద్దండులతో నటించేందుకు భయపడ్డ దర్శకుడు బాబూరావు ప్రోత్సహించి శరత్ బాబు నుంచి నటనను రాబట్టుకున్నారు. ఈ సినిమా నుంచే సత్యం దీక్షితులు కాస్త శరత్ బాబు అయ్యారు. రామరాజ్యంతో శరత్ బాబుతో పాటు జ్యోతిలక్ష్మి కూడా ఎంట్రీ ఇచ్చింది. నాట్య తారగా జ్యోతిలక్ష్మి మొదటిసారి కనిపించింది. అప్పుడే తమిళ దిగ్గజ దర్శకుడు బాలచంద్ర దృష్టిలో పడ్డారు శరత్ బాబు. నిలిల్ నిజామా గిరుదు అనే సినిమాలో హీరో పాత్ర ఇచ్చారు. నటుడు కమల్ హాసన్కు ధీటుగా ఉండే రోల్. ఈ సినిమా హిట్ కావడంతో తమిళంలో కూడా హీరోగా వరుసగా పాత్రలొచ్చాయి. ఇటు తెలుగు అటు తమిళ్ మూవీస్ చేసుకుంటూ ఏమాత్రం తీరిక లేకుండా గడిపారు శరత్ బాబు. అంతేకాదు లెంతీ రోల్ దొరికినా కూడా నటించేవారు. సినిమాలో పాత్రను బట్టి నటించుకుంటూ వచ్చారు. కమల్ నుంచి రజనీకాంత్ వరకు, కృష్ణ నుంచి నాగేశ్వరరావు వరకు ఎలాంటి పాత్రలైనా చేసేవారాయన. అయితే ఆ తర్వాత నోమో సినిమాలో నెగిటివ్ క్యారెక్టర్ శరత్ బాబుకు మంచి పేరు తెచ్చిపెట్టింది. కానీ అన్ని నెగిటివ్ రోల్స్ రావడానికి కారణమైంది. అందరూ హీరోగా మర్చిపోయి సైడ్ క్యారెక్టర్లకు, విలన్ పాత్రలకు అడగడం మొదలుపెట్టారు. దాంతో శరత్ బాబు ఇబ్బంది పడ్డారు. తన కెరీర్ ఒక్క సినిమాతో ఇలా అయిందేంటి అనుకున్నారు. అప్పుడే సీనియర్ దర్శకులు సర్ది చెప్పారు. "నీకు వచ్చే ప్రతి పాత్ర చెయ్యి, ఇదే చెయ్యాలనుకుంటే మాత్రం ఇబ్బంది పడతావని చెప్పారు. దాంతో ఇక సినిమాల్లో కీ రోల్స్ను ఎంచుకుంటూ ముందుకు సాగారు. ఇటు తమిళంలో అన్బుల్లు మలారే, అలగు, నాన్ పాదం పాదుల్లాంటి సినిమాలు చేస్తూనే తెలుగులో అగ్నిగుండం, అన్వేషణ, స్వాతి లాంటి సూపర్ హిట్స్ చేశారు. స్వాతి ముత్యం, జీవన పోరాటం, సాగర సంగమం లాంటి సినిమాలతో శరత్ బాబు సెటిల్ అయిపోయారు. అయితే 1980లో కాస్త ఆయన కెరీర్ వెనుకపడింది. అప్పుడే రమాప్రభతో పరిచయం ఏర్పడింది. వారిద్దరూ కలిసి తిరిగేవారు. ఆ రోజుల్లో శరత్ బాబుకు రమాప్రభకు ఎఫైర్ ఉందనే వార్తలు గుప్పుమన్నాయి. సినిమా పత్రికల్లో కూడా వార్తలొచ్చేవి. కానీ వారిద్దరూ ఏనాడు వాటిని ఖండించలేదు, బయటకు చెప్పలేదు. ఆ వార్తలు నిజం చేస్తూ 1988లో శరత్ బాబు రమాప్రభలు పెళ్లి చేసుకున్నారు. ఇటు క్యారెక్టర్ ఆర్టిస్టుగా తెలుగు, తమిళ్, మలయాళంతో పాటు అప్పుడప్పుడు కన్నడ సినిమాల్లో కూడా బిజీ అయ్యారాయన. తెలుగులో కోకిల, కెప్టెన్, క్రిమినల్, హలో బ్రదర్, పోకిరి రాజా, ముత్తు, సిసింద్రి, అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి, వసంతం, దొంగాట ఇలా ఏ మూవీ చూసినా శరత్ బాబు తెలుగులో కనిపించేవారు. అటు తమిళ్లోనూ శరత్ బాబు బిజీ. ఇలా నటుడిగా స్టార్ అయ్యాక హఠాత్తుగా రహస్యంగా తన భార్య రమాప్రభకు విడాకులిచ్చారు శరత్ బాబు. ఈ వార్త మొదట పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఈ న్యూస్ బయటకొచ్చింది. ఇటు శరత్ బాబు మాత్రం తెలుగు, తమిళ్, మలయాళంలో నటిస్తూనే ఉన్నారు. దాదాపుగా 4 భాషల్లో కలిపి 250 సినిమాల్లో నటించారు శరత్ బాబు. టీవీ ప్రేక్షకులకు కూడా దగ్గరవ్వాలనే కోరికతో అడగ్గానే అంతరంగాలు సీరియల్లో నటించారాయన. ఈటీవీలో వచ్చిన ఆ సీరియల్ సూపర్ హిట్. ఆ తర్వాత తానే గాంధర్వ మాలతీయం లాంటి సీరియల్స్కు నిర్మాతగా మారారు. తెలుగు ప్రేక్షకులకు చివరిసారిగా ఎంత మంచి వాడవురా వకీల్ సాబ్లో కనిపించారాయన. తన చివరి సినిమా మళ్లీ పెళ్లి. అది యాదృచ్ఛికంగా జరిగిందో మరేంటో కానీ శరత్ బాబు జీవితం కూడా మళ్లీ పెళ్లిళ్లతో సాగిందని చెప్పొచ్చు. రమాప్రభను పెళ్లి చేసుకున్న శరత్ బాబు 10 ఏళ్లపాటు ఆమెతో కాపురం చేసి విడాకులిచ్చారు. అయితే రమాప్రభ సంపాదించుకున్న డబ్బులు మొత్తం కొట్టేసి ఆస్తులను తన పేరుతో రాయించుకుని ఆమెకు విడాకులిచ్చారని రూమర్సొచ్చాయి. ఇటు రమాప్రభ కూడా పలు టీవీ ఇంటర్వ్యూలలో చెప్పారు. కానీ శరత్ బాబు గతంలో ఒక టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నేనే ఆమెకు కోట్ల ఆస్తులిచ్చాను, వాటిని మొత్తం ఆమె వ్యసనాలకు ఖర్చు చేసిందని ఆరోపించారు. ఇటు రమాప్రభ కూడా తగ్గలేదు. అసలు సినిమా ఛాన్సులు లేక ఖాళీగా ఉంటే నా పరిచయాలతో నేనిప్పించాను, నేనే లేకుంటే శరత్ బాబు గతంలోనే కనుమరుగయ్యేవాడని ఆరోపించారామె. ఇటు శరత్ బాబు మాత్రం నా జీవితంలో నేను ఏ రోజూ ఖాళీగా లేను, ఏడాదికి 4 నుంచి 6 సినిమాలు చేశాను, కావాలంటే సినిమా లిస్టు చూసుకోండి, నాకు నటన రాదా లేదంటే అందంగా లేనా, నాకు ఎవరూ రికమెండేషన్ చేయాల్సిన అవసరం రాలేదు,
నాకు పాత్ర కావాలి, రోల్స్ కావాలని నేను ఎవరినీ అడగలేదన్నారాయన. ఇదంతా పక్కన పెడితే 10 ఏళ్ల కాపురం తర్వాత రమాప్రభకు విడాకులిచ్చారు శరత్ బాబు. ఆ తర్వాత స్నేహలతను పెళ్లి చేసుకున్నాడు. వీరికి 2 పిల్లలు, కొడుకు సాయి కార్తీక్, కూతురు పల్లవి. అయితే హఠాత్తుగా శరత్ బాబుపై అతని భార్య స్నేహలత పోలీస్ కేసు పెట్టింది. శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడని ఫిర్యాదు చేసింది. దీంతో ఈ వార్త హాట్ టాపిక్గా మారింది. చివరకు ఇద్దరూ 2011లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత కొన్నాళ్లకే మరో మహిళను పెళ్లి చేసుకున్నారు శరత్ బాబు. కానీ ఆమె వివరాలేవీ ఇంతవరకు బయటకు రాలేదు. అయితే వ్యక్తిగత జీవితం గందరగోళంగా ఉన్న సినిమా నటుడిగా మాత్రం తెలుగు, తమిళం, మలయాళం ప్రేక్షకులకు మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్రలు చేశారాయన. 20 రోజుల నుంచి తీవ్ర అనారోగ్యంతో చికిత్స పొందుతున్న శరత్ బాబును బతికించేందుకు వైద్యులు అన్ని ప్రయత్నాలు చేశారు. కానీ ఇన్ఫెక్షన్ పెరిగి శరీరం విషతుల్యం కావడంతో ఆర్గాన్స్ దెబ్బతిని ఆయన చనిపోయారు. ఏది ఏమైనా శోభన్ బాబు తర్వాత మరో సోగ్గాడు ఈ లోకం విడిచి వెళ్లిపోయారు.